కిషన్ రెడ్డి సార్. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు అప్రోప్రియేషన్ బిల్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను మొన్న బడ్జెట్ ప్రసంగంలో కూడా పలు అంశాలు ప్రస్తావించాను అధ్యక్ష. అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం క్లారిఫై చేయలేకపోయింది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయంలో మరియు ఇంట్రెస్ట్ రీపేమెంట్ విషయంలో కాగ్ రిపోర్ట్స్ మరియు బడ్జెట్ డాక్యుమెంట్ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఆ రోజు నేను అడిగాను, దానికి సమాధానం లేదు అధ్యక్ష. డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అవుట్కమ్ బడ్జెట్ ప్రగతి పద్ధతులు నేను కొంచెం లోతుగానే పరిశీలించాల్సి వచ్చింది. మరి గతంలో మీరు సమాధానం చెప్పలేదని చెప్పి నాకు అనుమానంతో ఈ అంశాలన్నీ కూడా లోతుగా దాదాపుగా వారం రోజుల పాటు, ముఖ్యంగా నిన్న కూడా రాత్రి దాదాపు 5 గంటల సేపు డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ని, అవుట్కమ్ బడ్జెట్ని, ప్రగతి పద్ధతులను మరి పరిశీలిస్తే అనేకమైనటువంటి లోటుపాట్లు, అనేకమైనటువంటి మరి మిస్అప్రోప్రియేట్ మరి డిస్క్రిపెన్సీసు, మిస్ మ్యాచెస్, ఎర్రర్స్ చాలా అవపడ్డాయి అధ్యక్ష. మరి ప్రగతి పద్ధతిలో ఉన్నటువంటి ఈ మిస్టేక్స్ కానివ్వండి, మిస్ మ్యాచెస్ కానివ్వండి, డిస్క్రిపెన్సీస్ కానివ్వండి, ఎర్రర్స్ కానివ్వండి, మరి అది ప్రభుత్వం దృష్టిలో ఉండి జరిగినాయా, లేకుంటే మరి అధికారులు నిజంగానే మరి ఎర్రర్స్ని మరి పర్పస్ఫుల్గా చేసినారా, మరి నాకు కొన్ని క్లారిఫికేషన్స్ అవసరం ఉంది అధ్యక్ష. ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ చదివినాక నాకు ఒక విషయం అర్థమైంది అధ్యక్ష. ఒక పుస్తకానికి ఇంకో పుస్తకానికి మధ్యలో ఎడమ చేతికి కుడి చేతికి తెలియకుండా వాళ్ళు రాసుకున్నటువంటి పద్ధతులు, మరి డిమాండ్స్ లోపల ఏది నమ్మాలా, ఏ డిమాండ్ని మీరు అప్రూవ్ చేస్తారనే అంశాన్ని నాకు ఒక క్లారిఫికేషన్ అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు అప్రోప్రియేషన్ బిల్లు పెట్టుకొని ఈరోజు పొద్దున్నే మాకు కాగ్ రిపోర్ట్ పుస్తకాలు ఇచ్చారు అధ్యక్ష, 100 పేజీల పుస్తకాలు. అంటే ఏ రకంగా మరి మేము కాగ్ పుస్తకాలని ఈరోజు మనం ఒకే గంట లోపల చదవగలుగుతామో అది సాధ్యం కాదు. కాబట్టి మీరు దాని లోతులకు పరిశీలించొద్దు అనుకున్నారు. కానీ వెబ్సైట్లో అనేకమైనటువంటి రిపోర్టు మాకు దొరికినాయి అధ్యక్ష. కానీ మీరు మార్చి వరకు ఉన్నటువంటి కాగ్ రిపోర్ట్ పుస్తకాలని పూర్తిగా మాకు పొందుపరచకపోయినప్పటికీ నేను మరి ఈ అవుట్కమ్ బడ్జెట్స్ని కానివ్వండి, లేకుంటే మరి నా దగ్గర ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్, అవుట్కమ్ బడ్జెట్, ప్రగతి పద్ధతులు మీరు ప్రొవైడ్ చేసిన అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన అంశాల నుంచే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నేను కాగ్లో కూడా వెళ్ళట్లేదు ఈసారి. ఎందుకంటే అధ్యక్ష, ఇప్పుడు డిస్క్రిపెన్సీస్ వేసెస్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ విషయంలో వ్యవసాయం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష. అట్లా ఒక 4-5 ఎగ్జాంపుల్ చెప్పిన సబ్జెక్టులోకి వెళ్తాను అధ్యక్ష. వ్యవసాయం విషయంలో అవుట్కమ్ బడ్జెట్ మొదటి పేజీలో బడ్జెట్ ఎస్టిమేషన్ 26-27 15,112.47 కోట్లు కేటాయించామంటున్నారు. కానీ ప్రగతి పద్ధతి తీసి చూస్తే అధ్యక్ష, అక్కడ అదే బిఈ బడ్జెట్ ఎస్టిమేషన్ 26-27 తీసుకుంటే 15,187.47 కోట్లు కనిపిస్తుంది. అంటే 75 కోట్లు డిఫరెన్స్ ఉంది. మరి ఏ పద్ధతి డిమాండ్ని మీరు అప్రూవ్ చేస్తారు? మరి మీరు ప్రగతి పద్ధతి అకౌంట్స్ కరెక్టా, లేకుంటే మీరు ఇచ్చినటువంటి బడ్జెట్ అకౌంట్స్ కరెక్టా? మరి ఏ అకౌంట్ని మీరు అప్రూవ్ చేస్తారని చెప్పి ఈరోజు మరి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ సోర్స్ కూడా చెప్తాను. అవుట్కమ్ బడ్జెట్ బుక్ అగ్రికల్చర్ పేజ్ 1 ఒకటి, డిమాండ్ బుక్లో పేజ్ 13 అనెక్జర్ కూడా తీసుకొచ్చాను అధ్యక్ష. అనెక్జర్ 2 ఒకసారి మీరు కావాలంటే నేను ప్రొవైడ్ చేస్తాను అధ్యక్ష. అనెక్జర్ తోటే అన్నీ కూడా అనెక్జర్ తీసుకొని వచ్చాను అధ్యక్ష. ఈ అనెక్జర్ 2 నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి ఈరోజు రెండో అంశం చూపిస్తాను అధ్యక్ష. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కూడా పేదల ఇళ్ల మీద వీరికి ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి, లేకుంటే అకౌంట్స్ లోపల ఉన్నటువంటి డిస్క్రిపెన్సీ ఒకసారి నేను మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్స్ 25-26లో మీరు 0 చూపిస్తూ ఉన్నారు. వేరేస్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మీరు చెప్పిన దాంట్లో 1,101 కోట్లు చూపిస్తూ ఉన్నారు, 1,401 కోట్లు చూపిస్తూ ఉన్నారు. మరి 1,401 కోట్లు మీరు రివైజ్డ్ ఎస్టిమేట్స్లో చూపిస్తూ మీరు ప్రగతి పద్ధతిలో 0 చూపిస్తూ ఉన్నారు. అంటే ఏది నిజం, ఏ అకౌంట్స్ని మేము తీసుకోవాలనో
ఇది కూడా నేను అనెక్సర్ 3 నేను తీసుకొచ్చాను అధ్యక్ష. ఇది కూడా నేను మీరు ఇచ్చిన డాక్యుమెంట్లో నుంచో మాట్లాడుతున్నాను. ఏది కూడా నేను తయారు చేసిన డాక్యుమెంట్ కాదు అధ్యక్ష. దిస్ ఈజ్ ద డాక్యుమెంట్ బిన్ ప్రొవైడెడ్ బై ద స్టేట్ గవర్నమెంట్. అధ్యక్ష, అవుట్కమ్ బడ్జెట్ హౌసింగ్ 26-27 పేజ్ 8లో, అదే మాదిరిగా ప్రగతి పద్దులో మరి పేజ్ 68లో మరి ఈ రెండు తేడాలు నేను గమనించిన తర్వాతనే నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. అంటే ఎంత స్పష్టంగా, అంటే ఇవన్నీ ఎవరు లోతుగా పరిశీలించరు, ఎవరు లోతుగా దీని గురించి ఆలోచన చేయరు. ఇన్ని వందల వేల పేజీలు ఇచ్చాం కాబట్టి అవన్నీ ఎవరు దాని గురించి చూడరన్న ఒకే ఒక ఆలోచనతోటి ఇష్టానుసారంగా మరి లెక్కలు రాశారా, లేకుంటే అవి ఏమన్నా ఎర్రర్సా, లేకుంటే ఈ పద్దుని మేము నమ్మాలనా, లేకుంటే మీరు చెప్పినటువంటి బడ్జెట్ పుస్తకంలో మీరు చెప్పినట్టు అంశాన్ని నమ్మాలనా, మరి మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి మరి పద్దుని నమ్మాలనో దానికి సమాధానం దయచేసి మీరే చెప్పాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. అగ్రికల్చర్ ఇంకొక విషయం అధ్యక్ష, విత్తనాల నాణ్యత 25-26 ప్రగతి పద్దు ఏం చెప్తా ఉందంటే హెడ్ అకౌంట్స్ నంబర్స్ కూడా చెప్తా అధ్యక్ష. 224501-101-2509 మీ ఎందుకంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, వారిని ఒకసారి వెరిఫై చేయమనండి అధ్యక్ష. ఇవన్నీ కూడా సబ్ హెడ్డింగ్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అనెక్సర్ కూడా ఇస్తాను అధ్యక్ష. దాంట్లో మీరు చెప్తున్నది ఏంటి అధ్యక్ష, 2026-27 సంవత్సరానికి నాణ్యమైన విత్తనాలు బడ్జెట్లో 135 కోట్ల రూపాయలు సూచించబడింది. అదే మీరు డిమాండ్ 27లో డిమాండ్ పుస్తకాల్లో మీరు రాసుకునేది ఎంత అధ్యక్ష, 109 కోట్లు మాత్రమే. కేంద్ర ప్రభుత్వం NFSNM నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో 2 కోట్ల రూపాయలు, అంటే అన్ని కలిపితే 111 కోట్లు అవుతుంది అధ్యక్ష. కానీ మీరు చెప్పింది ఏంటి అధ్యక్ష, 135 కోట్లు. అంటే 135 కోట్లు కరెక్టా, లేకుంటే 111 కోట్లు కరెక్టా? మీరు ఇచ్చినటువంటి ఈ లెక్కలు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసినటువంటి ఈ 2 లెక్కల్లోనే ఇంత తేడా ఉంటే మరి అధికారులు మరి ఇది పర్పస్ఫుల్గా చేసినటువంటి మిస్టేకా, లేకుంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి మధ్యలో, ఒక పుస్తకం తయారు చేసేదానికి ఇంకో దానికి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్క్రిపెన్సీ దేనికోసం వచ్చిందో దయచేసి నేను సమాధానం కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇది డిమాండ్ మీరు ప్రొవైడ్ చేసిన డిమాండ్ 27 బుక్ అగ్రికల్చర్ పేజ్ నెంబర్ 13లో, అదే ప్రగతి పద్దులో పేజ్ నెంబర్ 17లో ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి. దయచేసి నోట్ చేసుకోమనండి మీ అధికారులను, ఎందుకోసం మీరు ఈ రకమైనటువంటి తేడాలు వస్తూ ఉన్నాయో. మరి ఒక నిండు శాసనసభలో ఒక డిప్యూటీ సీఎంగా ఫైనాన్స్ మినిస్టర్గా మీరు ప్రవేశపెట్టినటువంటి ఈ పద్దులలో ఉన్నటువంటి తప్పులు, ఈ పద్దులలో ఉన్నటువంటి అనేకమైనటువంటి డిస్క్రిపెన్సీస్, మరి మీరు ప్రొవైడ్ చేసినటువంటి డిఫరెంట్ బుక్స్లో మీరు ప్రొవైడ్ చేసినటువంటి మరి అవుట్కమ్ బడ్జెట్ బుక్లో ఒక రకంగా, పద్దు బుక్లో ఒక రకంగా, మరి మీరు చదివినటువంటి బుక్ ఒక రకంగా ఉంటే మరి ఏ బుక్లో మీరు వాస్తవాలు చెప్పారో మాకు తెలియాల్సిన అవసరం ఉన్నదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇన్ని డిస్క్రిపెన్సీ అకౌంటింగ్ మిస్టేక్స్ అన్ని చూస్తూ ఉంటే అధ్యక్ష, ఇది అవుట్కమ్ బడ్జెట్ కాదు, డౌట్కమ్ బడ్జెట్లో కనిపిస్తూ ఉంది అధ్యక్ష. మరి ఈ రకమైనటువంటి మిస్టేక్స్ పర్పస్ఫుల్గా జరుగుతూ ఉన్నాయా? ఈ డిఫరెంట్ ఇవిని కూడా అధ్యక్ష అనెక్సర్ 5 నేను తీసుకొచ్చాను అధ్యక్ష. అనెక్సర్ 5 మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అధ్యక్ష చాలామంది కొత్త సభ్యులు ఉన్నారు అధ్యక్ష. ఈ చాలామంది కొత్త సభ్యులు ఈ సభ అంటే ఏదో క్యాజువల్గా మేము ఏదో 4 చెప్పిన మాటలు వినిపోతామన్న ఆలోచనతోటి పాపం వాళ్ళకి ఈరోజు వాస్తవంగా సభలో ఉన్నటువంటి విలువలేంది, సభలో ఉన్నటువంటి ఎథిక్స్ ఏంది, సభలో వాస్తవంగా ఏ రకంగా నడపాలా అనే సంగతి ఈరోజు వాళ్ళు పాపం నేర్చుకునే పరిస్థితులు కూడా లేరు అధ్యక్ష. వాస్తవాలు, ఈ సభ ఎంత వాల్యుబుల్ సభ, దీంట్లో ఉన్నటువంటి వీళ్ళంతా కూడా అధికారులు కానీ మంత్రులు కానీ ఎంత రెస్పాన్సిబుల్గా ఈ సభకు వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి బడ్జెట్ పుస్తకాలు కానీ అంకెలు కానీ వారు ప్రొవైడ్ చేసే ప్రతి సమాచారం కానీ ఈ సభలో ఎంత వాస్తవాలు ఉండాలనో మరి దయచేసి వారికి తెలుసు. కాబట్టి నేను ఈ విషయం వారికి మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. లెట్ మీ కమింగ్ బ్యాక్ టు దిస్ ఈస్ ద అనెక్సర్ విచ్ ఐ వాంటెడ్ టు ప్రొవైడ్ సార్. అండ్ వెన్ ఐమ్ కమింగ్ బ్యాక్ టు ఎకానమీ, తెలంగాణ ఆర్థిక పరిస్థితి అధ్యక్ష, ఆర్థిక ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందనుకున్నాను నిన్నటి వరకు. ఈ పుస్తకాలు చూసినాక అధ్యక్ష ఇది ఆందోళనకరంగా కాదు, వాస్తవంగా చెప్పాలంటే అధ్యక్ష ఇట్స్ క్లినికల్ కొలాప్స్. పూర్తిగా కుప్పకూలిపోయే పరిస్థితిలో ఈరోజు ఆర్థిక పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి, మేము శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థని రంగుల చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు వాస్తవాలు వెలికి తీస్తే ఎన్నో ఆందోళనకరమైనటువంటి అంశాలు మరి దీంట్లో ఉన్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. నేను ఆధారాలతో వచ్చాను, ఆధారాలతోనే చెప్తా ఉన్నాను. నేను విమర్శ చేస్తాను అధ్యక్ష. నేను ఫ్యాక్ట్స్, నంబర్స్, ఫిగర్స్ తోటే మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి నేను మొదలు పెడతాను. గత దశాబ్ద కాలం, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీ గవర్నమెంట్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1 decade, లాస్ట్ 10 సంవత్సరాల గురించి నేను మీకు మెన్షన్ చేస్తా ఉన్నా అధ్యక్ష. 2015 నుంచి 2025 వరకు గత దశాబ్ద కాలపు
కఠినమైన వాస్తవ గణాంకాలు మాత్రమే క్రమబద్ధీకరణ మోసాన్ని మరో ఆర్థిక బాధ్యతారహితమని బయట పెట్టాలనుకుంటున్నాను అధ్యక్ష. మనం చూస్తున్నది కేవలం బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది స్వల్ప గాలి వీసినా కూలిపోయేటువంటి, ఇది ఒక పేగ మేడను నిర్మాణం చేస్తున్నటువంటి వ్యవస్థ అధ్యక్ష. ఈరోజు ఒక స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ విషయమే నేను చెప్తాను. ఇటువంటి ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్పి లెట్ మీ కమ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్. స్టేట్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఎంత నిర్లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు అనే దానికి నేను 2-3 అంశాలు నేను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేను వాస్తవ मैं अभी शुरू नहीं कर रहा साहब, इंट्रोडक्शन में हूँ अभी. क्या ये गलत बात सुनने के लिए इन लोगों का कान रेडी नहीं है साहब. मेरे को 1 घंटा क्या है, क्या स्टार्ट हुआ, क्या हमको कितना टाइम दिए. మా పరిస్థితి ఎట్లా వచ్చిందంటే మీరు ఈ రోజు ఎవరైతే వందే మాతర గీతాన్ని అవమానించి బయటకు వాకౌట్ చేసిన వాళ్ళని కూర్చోబెట్టి మమ్మల్ని ఈ రోజు వాళ్ళతోటి మైక్ అడిగిపించుకునే పరిస్థితి ఈ రోజు నేను మొదలు పెట్టక ముందే వాస్తవాన్ని మమ్మల్ని కూడా వాకౌట్ చేయమనండి, వాళ్ళకి సస్పెండ్ చేయండి. ఈ రోజు టీఆర్ఎస్ సస్పెండ్ చేయండి. మాట్లాడుతుంటే కూడా వినిపించుకునేటువంటి పరిస్థితులు లేరు, వాస్తవమైన పరిస్థితులు లేరు. ఇన్ని తప్పులు ఇన్ని అబద్ధాలు ఈ బడ్జెట్ లో పెట్టి కూడా ఈ రకంగా మమ్మల్ని గొంతు నొక్కే పరిస్థితి చేయడం ఇది సమంజసం కాదు అధ్యక్ష. మరి వాకౌట్ చేయమంటే మేము వాకౌట్ చేస్తాం అధ్యక్ష. వాట్ ఈస్ దిస్? కంప్లీట్ కరియే సార్. అధ్యక్ష, మహేశ్వర్ రెడ్డి గారి ఆవేశాన్ని నేను అర్థం చేసుకోగలను. వారిని సంపూర్ణంగా వారు చెప్పాలనుకున్నటువంటి అన్ని అంశాలను కూడా చెప్పనీయటానికి ఈ సభ ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వారు చెప్పే ప్రతి అంశాన్ని కూడా నేను నోట్ చేసుకుంటున్నాను. మేము వారికి చెప్పిందల్లా ఒకటే, సమయాన్ని పాటించండి, మీరు చెప్పాలనుకునేది సూటిగా చెప్పండి. ఇప్పటికే సమయం ఎక్కువగా తీసుకున్నారు, కంక్లూడ్ చేయండి అని అన్నాం తప్ప మీరు చెప్పే అంశాలు మేము వినటానికి సిద్ధంగా లేవని చెప్పలేదు. వింటున్నాం, కానీ మీరు ఎందుకు ఆవేశపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మేము ఎవరు కూడా మిమ్మల్ని మీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతున్నారో లేచి అడగలేదు, లేకపోతే అబ్జెక్ట్ కూడా చేయలేదు. మీరు లేనిది ఊహించుకొని ఎక్కువగా ఆవేశపడుతున్నారేమోనని నేను అనుకుంటున్నాను. మేము చాలా శాంతంగా ఉన్నాం, రాసుకుంటున్నాం. దయచేసి మీరు సమయం అంటే 7 అవుతూ ఉంది, ఇంకా చాలామంది సభ్యులు చెప్పాలి. మీరు చెప్పే ప్రతి అంశాన్ని రాసుకున్నాం. దయచేసి తొందరగా కంక్లూడ్ చేయండి అని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు ప్రధాన ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేశారు. మిగిలిన వారు ఈరోజు మాట్లాడడానికి ఇప్పుడు ఎంఐఎం సభ్యులు గంటసేపు మాట్లాడారు. మీరు మాకు ఇచ్చినటువంటి సమయము, ఈరోజు మాకు ఇచ్చినటువంటి సమయం, గతంలో ఇచ్చినటువంటి సమయం కానీ ఇప్పుడు ఇచ్చే సమయం గంట, నేను మొదలుపెట్టి 5 నిమిషాలు కూడా అవ్వలేదు. మీరు సమయం తీసుకోండి. ఈరోజు సబ్జెక్టులో మాట్లాడుతుంటే కూడా సబ్జెక్ట్ వినిపించుకునే పరిస్థితుల్లో మీరు లేరనంటే మరి ఈ డయాస్ మీద కాకుండా ఏ డయాస్ మీద మాట్లాడి చెప్పండి, ఆ డయాస్ మీద మాట్లాడి సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు నేను ఈ 2 సంవత్సరాల అంశం చెప్పలేదు అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో కఠినమైనటువంటి వాస్తవ గణాంకాలు మాత్రము ఈ మోసం ఆర్థిక బాధ్యత రహితాన్ని బయటపెడుతున్న అధ్యక్ష. మనం చూస్తున్నది కేవలం బడ్జెట్ కాదు, అతి స్వల్ప గాలి వీస్తే కూడా కూలిపోయేటువంటి ఆర్థిక పీక మీద అధ్యక్ష. ప్రావిడెంట్ ఫండ్ విషయం చెప్తా అధ్యక్ష. 2300 రూపాయలు మీరు 2024-25లో మీరు చేసి ఎంత డిస్బర్స్ చేశారు? కేవలం 1070.51 కోట్ల రూపాయలు మీరు యాక్చువల్గా 2024-25 ఖర్చు పెట్టారు. కానీ బడ్జెట్ ఎస్టిమేషన్లో 1819.68 కోట్లు మీరు ప్రొవైడ్ చేశారు. బడ్జెట్ అంచనాలో 25-26కి వస్తే 1450 కోట్ల రూపాయలు మీరు చేసి రివైజ్ ఎస్టిమేషన్స్ కూడా 1450 చేసి ఎంత ఖర్చు పెట్టారో చెప్పలేదు. మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి 1284.73 కోట్లు పెడతా ఉన్నారు. అంటే ప్రావిడెంట్ ఫండ్ ఎంప్లాయీస్ దాచుకున్నటువంటి ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళకి ఇవ్వడానికి కూడా చేతులు వచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. వాళ్ళు దాచుకున్న డబ్బు మరి రిటైర్ అవుతున్నటువంటి ఎంప్లాయీస్ పెరుగుతారు తప్ప తగ్గరు కదా. మరి పెరుగుతున్న సమయంలో మీరు బడ్జెట్ని తగ్గించడం అనేది ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు మరి మంచిది, ఎంతవరకు ఇది యాక్సెప్టబుల్ అని చెప్పేసి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఇది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంటు ఎక్స్ప్లెనేషన్ మెమోరండమ్ అండ్ బడ్జెట్ పేజ్ నెంబర్ 18 అధ్యక్ష. నేను గత వారం రోజులు గంటల కొద్ది కూర్చొని తయారు చేసుకునే డాక్యుమెంటు మీరు ఒక 1 అవర్ ఇక్కడ ఇచ్చి వినే ఓపిక కూడా మీకు మరి ఉప ముఖ్యమంత్రి గారికి లేకుంటే ఇప్పటి వరకు అనేకమైనటువంటి అంశాల మీద సార్ మీరు గౌరవ సభ్యులు, సీనియర్ సభ్యులు, మీకు కూడా తెలుసు
సార్ డిమాండ్స్ మీద చర్చ అయిపోయింది సార్. ఇప్పుడు డిమాండ్స్ మీద కాదు సార్ ఇది జరిగేది, ఆల్రెడీ అయిపోయింది. వాళ్ళు అప్రాపరేషన్ బిల్లు మీద మాట్లాడుకుంటున్నాం. ఒకసారి నేను వారికి చదివి వినిపిస్తాను కూడా అధ్యక్ష. గౌరవ సభ్యులకి మనం ఈ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ రూల్స్ బుక్లో చూస్తే కూడా పేజ్ నెంబర్ 63 అధ్యక్ష, ద డిబేట్ ఆన్ అన్ అప్రాపరేషన్ బిల్ shall be restricted to matters of public importance or administrative policy implied in the grants covered by the bill, not on the demands. అది అయిపోయిన సబ్జెక్ట్ గురించి మళ్ళీ మీరు అప్రాపరేషన్ బిల్లో మాట్లాడుతూ సమయాన్ని వేరే రకంగా ఉపయోగిస్తున్నారు అనేటువంటి భావంతోనే మీరు అప్రాపరేషన్ బిల్కి పరిమితమై మాట్లాడండి, మీరు చెప్పేయన్నీ రాసుకుంటాం. మాకేం వేరే ఉద్దేశం లేదు. మేము ఎవరిని కావాలని సస్పెండ్ చేశారని మీరు మాట్లాడారు, మేము ఎవరిని సస్పెండ్ చేయాలనేటువంటి ఆలోచన మాకు ఎవరికి లేదు అధ్యక్ష. వారు కూడా మేము పెట్టినటువంటి బడ్జెట్ని వాళ్ళు సానుకూలంగా వినాలని మేము అందరం భావించాం. దానిపైన సాధారణ చర్చలో వాళ్ళు పాల్గొనాలని కూడా భావించాం. కానీ దురదృష్టం ఎందుకో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడే వాళ్ళు బడ్జెట్ పుస్తకాలు చింపేసి చెవిలో పువ్వులా పెట్టుకొని బయటికి పోయారు వాళ్ళు. అట్లాగే జనరల్ డిస్కషన్ జరిగేటప్పుడు కూడా వాళ్ళు సాధారణంగా ఈ బడ్జెట్ పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంతో ప్రవేశపెట్టిన అనేక పథకాలు, ముఖ్యంగా ప్రతి ఫ్యామిలీకి ఇన్సూరెన్స్ ఇచ్చేటువంటి పథకాన్ని ఈ రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేకంగా పెట్టాం. ఇది దేశ చరిత్రలో ఎక్కడ లేదు అధ్యక్ష, ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వస్తే దాని మీద చర్చించి దాని మీద సలహాలు సూచనలు ఏమైనా చెప్తే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేది. కానీ మీరు బైకాట్ చేసి బయటికి పోతా అంటే మేమేం చేస్తాము? అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళేటువంటి పేద విద్యార్థులకి ఉదయం పూట రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారి విద్యాశాఖను చూస్తూ ఆ పాఠశాలలో చదువుకుంటున్నటువంటి దాదాపు 20 లక్షల మంది పేద విద్యార్థులు అధ్యక్ష, వాళ్ళ కోసం ఉదయం పూట అల్పాహారం అనేది ప్రత్యేకంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆ పిల్లల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ పైన వాళ్ళు హర్షిస్తారేమో, ఆశీర్వదిస్తారేమో ఇటువంటి పథకాన్ని అనుకున్నాం. వాళ్ళకే వాళ్ళు బయటికి పోతే వాళ్ళు కూడా మీరు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇంటర్మీడియట్ చదువుకునే విద్యార్థులకి మధ్యాహ్న భోజనం, న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. అడాలసెన్స్ ఏజ్ అది. ఆ వయసులోనే వాళ్ళ భవిష్యత్తు నిర్ణయాలు జరుగుతాయి, ఆరోగ్యకరంగా ఉండాలని ఈ సభలో ఉన్న డాక్టర్లు అందరూ చెప్తూ ఉంటారు. అటువంటి పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ శాఖ చూస్తూ ఈ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. దాని మీద సలహాలు సూచన బయటికి పోయినటువంటి వాళ్ళని మీరు సమర్థిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి లక్షలాది మంది ఉద్యోగులకి ఈరోజు పెద్ద ఎత్తున మనం వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ తీసుకొని వచ్చాం, ప్రమాద బీమాని. దేశంలో ఎక్కడా లేదు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్దగా భారం పడకుండా ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమం కోసం మనం తీసుకొచ్చే ప్రతి పథకాన్ని ప్రజల దగ్గర తీసుకువెళ్ళేటువంటి ఉద్యోగ వ్యవస్థకి అనుకోకుండా అందులో పనిచేసే వాళ్ళకి ఎవరికైనా ప్రమాదం సంభవిస్తే ఆ కుటుంబం తలకిందులు అవుతుందేమో, వాళ్ళకి అటువంటి విపత్కర పరిస్థితులు రాకూడదనేటువంటి ఆలోచనతో ఒక నోబెల్ స్కీమ్ని తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల కోసమైనా మాట్లాడాలి కదా అధ్యక్ష. మాట్లాడకుండా వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి మద్దతు ఇస్తూ మీరు వాళ్ళు సస్పెండ్ చేశారంటారు. ఇదే అంటే మీరు కూడా వాళ్ళతో పాటు చేతులు కలిపి అవి బాగలేదని చెప్తారా? చెప్పండి అధ్యక్ష. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. మాకు అందరికీ మహేశ్వర్ రెడ్డి గారు అంటే గౌరవం ఉంది. వారు నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, దయచేసి ఆ డిమాండ్స్లో ఆ పుస్తకం ఇదంతా నిన్న అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు అప్రాపరేషన్ బిల్కి పరిమితమై దయచేసి దానికి తొందరగా ముగిస్తే, ఇంకా చాలామంది సభ్యులు ఉన్నారు అధ్యక్ష, మా వాళ్ళు కూడా మాట్లాడాల్సిన వాళ్ళు, అప్రాపరేషన్ బిల్ తొందరగా పాస్ చేసుకోవాలి. లేకపోతే రాష్ట్ర రేపొద్దున జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. దయచేసి తొందరగా కంక్లూడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, రేపు వరకు టైం ఉంది. ఇంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ వారు ప్రజల అంశం కాదా ఇది? వారు ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? ఈ దేశంలో ఈ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్ అప్రూవ్ అయిపోయిన తర్వాతనే కదా మీకు రేపు ఫండ్స్ యూజ్ చేసుకుంటారు. అలాంటి ఇంపార్టెంట్ బడ్జెట్ అప్రోప్రియేషన్ బిల్లు మీద మాట్లాడేటప్పుడు మీరు ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అంటారు. ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అధ్యక్ష. ఈజ్ ఇట్ నాట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్? Yes, this is not demands, this is appropriation. I am talking about the accounts. I am only talking about the accounts. You know the facts. You want to bulldoze. This is unfair. If you want to bulldoze, you bulldoze.
We have our dais to speak. What is this? See, ఈరోజు ఏదో ఇన్సూరెన్స్ పెన్షన్ అడుగుతున్నా, అది కూడా చెప్తాను అధ్యక్ష. ఈరోజు ఇన్సూరెన్స్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్ అధ్యక్ష 24-25లో 203 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ అంచనాలలో అధ్యక్ష 25-26లో 431 కోట్లు మీరు బడ్జెట్ అలొకేషన్ చేసి ఇప్పటివరకు ఎంత ఖర్చు పెట్టారో మరి అవి లెక్కలు బయటకు రాలేదు. కానీ ఈ బడ్జెట్ 26-27కి వస్తే అధ్యక్ష కేవలం 243 కోట్లు మాత్రమే వారు అలొకేట్ చేశారంటే మరి పెన్షనర్స్కి వీరు ఇవ్వాలనుకున్నటువంటి ఈ సంవత్సరం కూడా పెన్షనర్కి ఉట్టి చేతే వాళ్ళ పెన్షనర్కి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఆలోచనలు ఈ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. ఈ ప్రభుత్వం కేవలం పెన్షన్ రిటైర్డ్ అయినటువంటి వారికి పెన్షన్ ఇవ్వడానికి పరిస్థితి లేదు. వారి బెనిఫిట్స్ ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వడానికి బడ్జెట్ తగ్గించారు. అన్ని రకాలుగా వీరు మరి పెన్షనర్లు కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ ఆర్థిక వ్యవస్థ అధ్యక్ష రక్షణ కవచాలు విచ్ఛిన్నమైతా ఉన్నాయి అధ్యక్ష. షింకింగ్ ఫండ్స్ కూడా ఇఫ్ యూ లుక్ అట్ మీరు అప్పులు చెల్లింపులు కేటాయింపులు చూసుకుంటే అధ్యక్ష 37% మేర కోసేశారు. అప్పుల్లో మునిగిపోతున్న రాష్ట్రానికి సింకింగ్ ఫండ్స్ని కూడా తగ్గించారు అధ్యక్ష. ఇది సింకింగ్ ఫండ్ అనేది లైఫ్ జాకెట్ అధ్యక్ష, లైఫ్ జాకెట్ టు ఫినాన్స్ డిపార్ట్మెంట్. పడవ మునిగిపోతున్న సమయంలో అధ్యక్ష లైఫ్ జాకెట్ ఎంత అవసరమో సింకింగ్ ఫండ్స్ కూడా ఈ రాష్ట్రానికి అంతే అవసరం అధ్యక్ష. ఒకవైపు అప్పులు పెరిగిపోతూ ఉంటే వీళ్ళు సింకింగ్ ఫండ్స్ తగ్గిస్తూ ఉన్నారు అధ్యక్ష. కేవలం ఓడీల మీదనే డిపెండ్ అయ్యే పరిస్థితి మీరు కావాలని తెచ్చుకున్నట్టుగా నవ్వుపడతా ఉంది అధ్యక్ష. 25-26 బడ్జెట్ ఎస్టిమేట్ తీసుకుంటే 1390.69 కోట్ల రూపాయలు ఉంటాయి అధ్యక్ష. వీళ్ళు ఈ బడ్జెట్లో సింకింగ్ ఫండ్స్ కోసం కేవలం 876.272 కోట్లు మాత్రమే కేటాయించారంటే ఏ రకంగా సింకింగ్ ఫండ్స్ని కుదించేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా విచ్ఛిన్నం చేసే ఆర్థిక విధ్వంసం చేసేటువంటి పరిస్థితి మరి ఇది వాస్తవం కాదా అధ్యక్ష? మరి అధికారులు ఏ రకంగా దీన్ని మరి సమర్థిస్తూ ఉన్నారు, ఏ రకంగా ఈ బడ్జెట్ ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నదో దీనికి నాకు సమాధానం కావాలని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, విపత్తు నిర్వహణ అధ్యక్ష, డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో కూడా వీరు 935 కోట్లు 24-25 నుంచి కేవలం 300 కేటాయించే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఏ రకమైనటువంటి మిస్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నదో ఇది స్పష్టమైతే ఉన్నది అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను అధ్యక్ష, నేను అనెక్సర్ తోటి వచ్చాను అధ్యక్ష, ఇది అనెక్సర్ 1 తోటి వచ్చాను అధ్యక్ష. ఈరోజు అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష. ఈరోజు మీరు తీసుకుంటే అధ్యక్ష బడ్జెట్ భ్రమ 21% మాయాజాలం. 2015-16 నుంచి 2024-25 మధ్య జాతీయ స్థాయిలో రెవెన్యూ లోటు కేవలం యావరేజ్గా 10% ఉంటే అధ్యక్ష తెలంగాణలో మాత్రం అది దిగ్భ్రాంతిపరంగా 21%. 21% అంటే ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ప్రతి 100 రూపాయలకి 21 రూపాయలు సాధించడంలో ఘోరంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందుతున్నమాట వాస్తవం కాదని అడుగుతున్నాను అధ్యక్ష. ఈరోజు గ్యారంటీ స్కాండల్ అధ్యక్ష. ఈరోజు భారతదేశంలో అత్యధికంగా జిఎస్డిపిలో 15.1% గ్యారంటీ ప్రొవైడ్ చేసి ఆఫ్ బడ్జెట్స్కి గ్యారంటీ ప్రొవైడ్ చేసే పరిస్థితి దేశంలో అత్యధికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందంటే ఆఫ్ బడ్జెట్ బారోయింగ్కి జిఎస్డిపిలో 15.1% గ్యారంటీగా ప్రొవైడ్ చేస్తుందంటే ఎటువైపు మనం ప్రయాణం చేస్తూ ఉన్నామో ఒక్కసారి ఆలోచించాల్సిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు ఇంట్రెస్ట్ పేమెంట్స్ వర్సెస్ రెవెన్యూ రిసిప్ట్ చెప్తా అధ్యక్ష. ఈరోజు ఒకవైపు రాష్ట్ర ఆదాయం రెవెన్యూ రిసిప్ట్స్ 9% స్లోగా నడుస్తూ ఉంటే మనం కట్టాల్సిన వడ్డీ చెల్లింపులు మాత్రం 14% వేగంతో దూసుకుపోతున్నమాట వాస్తవం కాదా అధ్యక్ష? మరి ఏ రకమైనటువంటి మిస్ మేనేజ్ జరుగుతూ ఉన్నది, దేనికోసం ఇది జరుగుతూ ఉన్నదో ఎప్పుడన్నా మరి దీని గురించి ఆలోచన చేశారని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, మీ ఆదాయం కన్నా వడ్డీలు పెరుగుతున్నటువంటి ఈ డెత్ స్పైరల్లో మనం ఉన్నామన్న సంగతి మీకు ఇంకా అర్థమవుతుందా అర్థం కాలేదా అన్న సంగతి చెప్తా ఉన్నా అధ్యక్ష. అప్పుల ఉచ్చు ఎట్లా ఉందంటే అధ్యక్ష, పాత అప్పుల వడ్డీ కట్టడానికి మళ్ళీ మన రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ తెచ్చుకునేటువంటి దుస్థితి ఇది వచ్చిందంటే ఇది అప్పుల ఉచ్చు అని నిర్వచనం చేయక తప్పడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మీరు చేస్తున్నది మేనేజ్మెంట్ కాదు అధ్యక్ష, ఇది 100% మిస్ మేనేజ్మెంట్. ఊబిలో ఈ రాష్ట్రం ముంచేసి అద్భుతమైనటువంటి పాలన చేస్తున్నామని చెప్పుకునేటువంటి మరి ఉప ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఇది శతాబ్దపు అతిపెద్ద అబద్ధం, దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి మాత్రమే మేము కోరుకుంటా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు అగ్రికల్చర్ విషయం చెప్తా ఉన్నాను అధ్యక్ష. అగ్రికల్చర్లో అనేకమైనటువంటి ఫండ్స్ మన రాష్ట్రానికి రావాల్సి ఉంటే
ఈరోజు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చుకోలేనటువంటి స్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది అని అంటే దేనికోసం ఈ యూసీ సమర్పించడంలో ఎందుకు వైఫల్యం చెందుతా ఉన్నది? మరి మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయకపోవడానికి ఇది పరిపాలన మరి లోపం కాదా? ఇది ముమ్మాటికి రైతుకు చేస్తున్నటువంటి ద్రోహం కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. రైతును నిట్టేయకుండా యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా మ్యాచింగ్ గ్రాంట్స్ మీరు ప్రొవైడ్ చేయకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల్ని పూర్తిగా అన్యాయం చేస్తున్నమాట. మరి ఇది వాస్తవం కాదా? ఇది అండర్ యూటిలైజేషన్ కాదని అడుగుతాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈ అగ్రికల్చర్ వాల్యూ చైన్ అధ్యక్ష, అడ్మినిస్ట్రేటివ్ బాటిల్ నెక్ అయినటువంటి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, ఇక్కడ ఆహార స్వయం సమృద్ధి వెనుక ఉన్నటువంటి ఈ అంశం అధ్యక్ష, నాణ్యమైనటువంటి విత్తనాలు, బయో ఫర్టిలైజర్స్, సాగు మద్దతు అందాలి. కానీ యూసీ ఇవ్వక ఇవేవి కూడా మరి కేంద్రం నుంచి అందకపోవడం ఇది వాస్తవం కదా అధ్యక్ష. మరి దానికోసం ఎందుకోసమని మ్యాచింగ్ గ్రాంట్స్ కానీ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తలేరు? మరి దీనికి నేను వారిని అడుగుతా ఉన్న అధ్యక్ష. 2025-26 బడ్జెట్లో 36.50 కోట్లు అంటే 36,50,00,000 రాసి ఖర్చు చేసింది కేవలం 3.55 కోట్లు మాత్రమే, అంటే 3,55,00,000 మాత్రమే. మరి ఇది అన్యాయం కాదా అధ్యక్ష? రైతును మోసం చేయడం కాదా అధ్యక్ష? అంతేకాదు అధ్యక్ష, ఫార్మ్ మెకనైజేషన్ విషయంలో కానీ పీకేవీవై మరి పరం ప్రగతి కృషి వికాస్ యోజన సేంద్రియ సాగు కోసం, ఆర్గానిక్ ఫార్మింగ్ కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి మరి ₹1 కూడా ఖర్చు చేయకపోవడం అధ్యక్ష ఎంత బాధకరం అంటే 8.85 కోట్ల రూపాయలు కేటాయించి ₹1 కూడా దానికోసం ఖర్చు చేయలేదంటే మరి ఎందుకోసము మరి రైతులను ఈ రకంగా మోసం చేస్తూ ఉన్నారో నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఛిద్రమైన రక్షణ కవచాలు, సేఫ్టీ నెట్స్, టర్న్ అపార్ట్, పంట బీమా, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్స్ అనేవి వ్యవసాయానికి మరి ఎయిర్ బ్యాగ్స్ లాంటివి అధ్యక్ష. మరి తెలంగాణ ప్రభుత్వం ఎయిర్ బ్యాగ్స్ లేకుండా ఎట్లా ప్రయాణం చేస్తుందో అర్థమవుతలేదు అధ్యక్ష. కరువులు, వరదలు వచ్చినప్పుడు ప్రకటించిన ₹10,000 పరిహారం అందలేదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. పంట బీమా లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతు బాధపడుతున్నటువంటి బాధ, కన్నీటి గాథలు మనం ప్రతి నియోజకవర్గంలో వింటూ ఉంటాం అధ్యక్ష. మరి అలాంటి వారికి ఆదుకోవాల్సినటువంటి రైతు బీమా లేదు. PM కిసాన్ యోజనలో మనం పార్టిసిపేట్ చేయము. ఏ రకంగా రైతును ఆదుకుంటామో మరి దానికి సమాధానం చెప్పాలని కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. 2025-26 ఖర్చు 0, 26-27 బడ్జెట్లో కేటాయింపులు 0. ఈ రకమైనటువంటి అలొకేషన్స్ తోటి రైతులకు ఎట్లా న్యాయం చేస్తారో నేను దయచేసి సమాధానం అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, ఈ రుణమాఫీ గురించి కానీ లేకుంటే ఇంకా వేరే విషయాలు కూడా నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే నేను లెక్కలు మాత్రమే చెప్పదలుచుకున్నాను, నేను విమర్శలు చేయదలుచుకోలేదు అధ్యక్ష. నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి నేను ఓపికగా 10 నిమిషాలు మీరు వినాలి. ఎందుకనంటే అధ్యక్ష, మీకు తెలియదు కాదు, అన్నీ తెలిసినాయి. కానీ వాస్తవాలు ఎందుకంటే నేను పొలిటికల్ విమర్శలు చేస్తలేను అధ్యక్ష. ఎలాంటిది నేను మిమ్మల్ని ఎలాంటి విమర్శ చేసి మిమ్మల్ని నేను బాధ పెట్టి తలుచుకోలేదు. కానీ వాస్తవాలు ఏందో మీ ద్వారా ఈరోజు ప్రజలకు తెరవాలి అధ్యక్ష, సభకు తెరవాలన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. నేషనల్ బీ కీపింగ్ మిషన్ కానివ్వండి, మరి డొమినో ఎఫెక్ట్స్ కానివ్వండి, మరి కేంద్రం ప్రొవైడ్ చేసేటువంటి అనేకమైనటువంటి అంశాలలో మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వక నష్టమవుతున్నటువంటి ఇదంతా కూడా చూస్తే అధ్యక్ష 2025, 26, 27 బడ్జెట్లో డబ్బులు కేటాయించక ఇది ఒక వ్యవసాయ గ్రహణం అంటే గ్రేట్ అగ్రికల్చర్ ఎక్లిప్స్లా కనబడతా ఉంది అధ్యక్ష. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఇది బ్యూరోక్రటిక్ సబటేజ్ కాదా అని అడుగుతా ఉన్నాను, ఇది మరి గవర్నెన్స్ ఫెయిల్యూర్ కాదా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇంత నెగ్లిజెన్స్ తోటి మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ని కుప్పకూల్చి రైతులకు అన్యాయం చేసేటువంటి పరిస్థితి మరి అంత సీనియర్ మంత్రివర్యులు, మరి వారికి అనుభవం ఉన్నటువంటి మంత్రివర్యులు ఆ శాఖ ఉండి కూడా ఈరోజు అన్యాయం జరుగుతుంటే మరి ఎందుకు వారు ప్రశ్నిస్తలేరని చెప్పి మాత్రం నేను వారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి అంతేకాదు అధ్యక్ష, నేను ఇంకా మీరు నాకు సమయం ఇస్తలేరని తెలిసిపోయింది కాబట్టి నేను ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు ఈ రకంగా మీరు బుల్డోజ్ చేసి మరి సార్ ఆజ్ కైసా సిచ్యువేషన్ హై, ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదని అంటే ఎస్ ఇక్కడ కూడా వస్తుంది, ఇక్కడ కూడా బుల్డోజ్ ప్రభుత్వం వస్తుంది. ఆ రోజు మేము కూడా అదే రకంగా బుల్డోజ్ చేస్తాం, ఇది గుర్తుపెట్టుకోండి. తప్పకుండా బుల్డోజ్ చేస్తాము. అదే బుల్డోజ్ ప్రభుత్వం ఇక్కడ కూడా వస్తుంది, మన రాష్ట్రానికి కూడా వస్తుంది. ఆ రోజు మీరు కూడా మా వెంటుంటారేమో చూడండి, లేదంటే బుల్డోజ్ అయిపోతారు, జాగ్రత్త. అయితే అంతే కదా అధ్యక్ష, ఈరోజు సరే అగ్రికల్చర్లో నేను చివరిగా అగ్రికల్చర్ అంశంలో 26-27 కోసము నిధులు కేటాయించని మరిన్ని కీలకమైన అంశాలు గౌరవ మంత్రి గారికి వారికి తెలుసు. ఆయిల్ ఫామ్ మిషన్ బడ్జెట్ కేటాయింపు లేదు, 0 బడ్జెట్. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ SMAE
no budget allocation. Natural farming, no budget allocations. Seeds and planting material, no budget allocations. And RAD, Rain-Fired Area Development Area, no budget allocation. Soil health and fertility scheme, no budget allocations. ఈ రకంగా మరి పూర్తిగా అదే మాదిరిగా నా మిత్రుడు సిఆర్ గారి డిపార్ట్మెంట్ యానిమల్ హస్బెండరీ విషయంలో కూడా 2 నిమిషాలు చెప్తాను అధ్యక్ష. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు 2 కళ్ళు లాంటివి పశు సంవర్ధక మత్స్య సంవర్ధక శాఖల అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎలా ఉందో చూస్తే గుండె తరుక్కుపోతుంది అధ్యక్ష. ఎందుకంటే దాని మీద ఎంతో మంది కోట్లాది మంది ఆధారపడి జీవించేటువంటి డిపార్ట్మెంట్ కాబట్టి మరి వారికి నేను చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు రుణాలతో ఎర్ర తివాచి పరుస్తుంటే కూడా మన రాష్ట్ర ప్రభుత్వం 0 కేటాయింపులతో ఆ పథకాలను గొంతు నిలుపుతున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది తెలంగాణలో జరుగుతున్నటువంటి బ్లూ రెవల్యూషన్ మరియు వైట్ రెవల్యూషన్ శ్వేత విప్లవం మీద ప్రభుత్వం చేస్తున్న కుట్ర. దీని మీద కూడా నేను 2 ఆధారాలతో చెప్తాను అధ్యక్ష. గొర్రె పంపిణీ పథకం 1000 కోట్లు గత ప్రభుత్వము ఇచ్చిన అని చెప్పుకున్నటువంటి కేంద్ర పథకం అధ్యక్ష. అది దాంట్లో కూడా అధ్యక్ష పూర్తిగా 0 అధ్యక్ష. కేంద్రం అండగా ఇచ్చి కేంద్ర ప్రభుత్వ సంస్థ NCDC నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ ఇప్పటికే భారీ నిధులు మంజూరు చేసింది. మొదట్లో 1000 కోట్ల సబ్సిడీతో 4000 కోట్లు ఇచ్చింది. రెండో విడత 3.5 లక్షల యూనిట్ల కోసం 4563.75 కోట్ల రుణాన్ని సిద్ధంగా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తానని NCDC గ్యారంటీ ఇస్తానన్నా మన ప్రభుత్వం పైసా కూడా కేటాయించకుండా గొర్రె కుర్మర్లకు చేస్తున్నటువంటి అన్యాయం గురించి మాత్రమే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ 50% అవకాశాలు రాసుకుంటా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి మిషన్ పశు పోషకులకు ఒక బంగారు మరి అవకాశం 50 లక్షల వరకు ఉండేటువంటి యూనిట్లపై 100 ఆడ 5 మగ పశువులు కేంద్రం నేరుగా 50% సబ్సిడీ ఇస్తే మరో 50% రుణం వస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఈ సబ్సిడీని ఈ స్కీమ్ని అందిపుచ్చుకుంటే మన రాష్ట్రంలో ఎందుకు నిర్లక్ష్యం జరుగుతుంది మాత్రమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, PM మత్స్య సంపద PMMSY ఈరోజు మరి ఆగిపోయినటువంటి నీలి విప్లవం గురించి 1 నిమిషం చెప్తా అధ్యక్ష. మత్స్యకారులు కోటీశ్వరులు చేస్తామని మరి మోడీ గారు ప్రతిష్టాత్మకంగా పథకాన్ని తీసుకొస్తే ఈరోజు 2025-26 కేంద్రం తన వాటా కింద 255 కోట్లు ఖర్చు చేస్తే రాష్ట్ర कंप्लीट करिए सर, कंप्लीट कर 45 मिनट्स हो गए सर. 30 मिनट 45 मिनट्स हो गए सर. और भी लोग हैं सर देने का. 45 मिनट हो गए सर, आपको 45 मिनट हो गए. 45 मिनट हो गए सर. करिए, कंप्लीट करिए. ఈరోజు అధ్యక్ష కేంద్రము 25-26 కేంద్రం తన వాటా కింద 255 కోట్లు ఇస్తే రాష్ట్రం ఇచ్చింది కేవలం 20 కోట్ల అధ్యక్ష. గౌరవ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. భారీ జలాశయాలు ఉన్నటువంటి రాష్ట్రం, నాణ్యమైన విత్తనం, సీడ్లింగ్స్, కోల్డ్ స్టోరేజ్, మార్కెటింగ్ సౌకర్యాలు లేక మత్స్యకారులు పేదరికంలో ముగ్గుతున్నారు అధ్యక్ష. మీరు చేస్తున్నది అడ్మినిస్ట్రేటివ్ సైలెన్స్ కాదు అధ్యక్ష, ఇది అడ్మినిస్ట్రేటివ్ సబటైజ్, పాలనాపరమైనటువంటి విధ్వంసం చేస్తూ ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఇప్పటికైనా పశు పోషకులను మత్స్యకారులను ఆదుకోవాల్సి బడ్జెట్ కేటాయింపులను పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు మళ్ళీ ఒకసారి దీన్ని రెక్టిఫై చేయాల్సిందిగా నేను గౌరవ ఉప ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. 2026-27లో కూడా 377 కోట్లు కేటాయించినా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లే ఇచ్చి మరి మత్స్యకారులను ఆదుకోవడానికి వెనుకంజ వేయడం ఇది నిజంగా బాధాకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఫుడ్ అడల్ట్రేషన్లో మన రాష్ట్రంలో మరణాల ఘోష అధ్యక్ష. ఈ దేశంలో మనము మొదటి స్థానంలో 612 మరణాలు సంభవిస్తే దాంట్లో చనిపోయినటువంటి ప్రతి 6గురిలో ఒకరు మన రాష్ట్రానికి చెందిన వారే అని చెప్పి మరి చెప్పడానికి కూడా బాధ సిగ్గైతే ఉంది అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఈరోజు కల్తీని అరికట్టడానికి మనం కేటాయించింది కేవలం 50 లక్షల రూపాయలు అధ్యక్ష. 50 లక్షల రూపాయలతోటి రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ఈ అడల్ట్రేషన్ ఏ రకంగా మీరు కంట్రోల్ చేస్తారు? ఏ రకంగా ఇది 50 లక్షల రూపాయలు టిప్ ఇస్తా ఉన్నారా, లేకుంటే 50 లక్షల రూపాయలు బడ్జెట్ అలొకేట్ చేస్తా ఉన్నారా? మరి దీనికి సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 50 లక్షలు మా కోమరెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హెలికాప్టర్లు గాలి మోటార్లు పోతే అంతకన్నా ఖర్చు అయితే అధ్యక్ష. గా పైసలు కూడా మీరు దానికి అలొకేట్ చేయకుంటే ఈరోజు మీరు తినే గాలి తిరుగుడుగా అయ్యే ఖర్చు కన్నా తక్కువైతే అధ్యక్ష. ఈ పేదవాళ్ళ మీద మీరు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి లీగల్
డిప్యూటీ సీఎం గారు కల్తీ డిప్యూటీ సీఎం గారు కల్తీ విషయం హౌసింగ్ విషయం అధ్యక్ష డిప్యూటీ సీఎం సాబ్ సార్ అధ్యక్ష, రాష్ట్రంలో ఏ మంత్రి ఎక్కడ ప్రయాణం చేసినా వారి విలువైన సమయాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించాలనే ఆలోచనతోనే ఎక్కడ ప్రయాణం చేసినా చేస్తారు. ఆ ప్రయాణం చేసినటువంటి వాటిని ఫీల్డ్ లెవెల్కి వెళ్ళి ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ అక్కడ డైరెక్షన్స్ ఇస్తూ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంని కింది వరకు డెలివరీ మెకానిజం కింది స్థాయి వరకు తీసుకెళ్లడం కోసమే మంత్రులు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉంటారు. ఈ ప్రజల కోసం తిరిగేటువంటి మంత్రుల పర్యటనని గాలి తిరుగుడు అని మాట్లాడటం నిజంగా సభ్యుడు యొక్క వారి ఏమంటారు, ఐ లివ్ ఇట్ టు హిస్ విజ్డమ్. ఐఎమ్ సారీ టు సే దాట్ he has to withdraw that word, and I request the chair also, please examine it and delete that word. It's not proper to use those kinds of words in the house. మంత్రులు గౌరవప్రదమైనటువంటి బాధ్యతతో పనిచేస్తూ ఉన్నారు. ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. తెలంగాణలో హెలికాప్టర్ గాలి మోటార్లు అంటారు అధ్యక్ష. మా భాషలో మాకు గాలి మోటార్నే తెలుసు అధ్యక్ష. గాలి మోటార్ తిరుగుడే ఆ గాలి తిరుగుడు గాలి మోటార్ తిరుగుడు అనేది గాలి మోటార్నే అంటారు అధ్యక్ష, గాలి మోటార్ అని. అందుకే ఈరోజు హౌసింగ్ విషయం అధ్యక్ష. సారీ సార్, నేను వారికి గౌరవ సభ్యులకి విజ్ఞప్తి చేశాను. వారు ఇంకా దాన్ని ట్రైంగ్ టు జస్టిఫై అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అధ్యక్ష. గాలి మోటార్ వేరు, మంత్రుల్ని గాలి తిరుగుడు అనటం వేరు. ఇఫ్ యూ కాంట్ అండర్స్టాండ్, I'm sorry, I can't help it. I leave it to his wisdom. కంప్లీట్ కరియే సార్. యా అధ్యక్ష, హౌసింగ్ విషయంలో కూడా 2025-26 హౌసింగ్ ప్రభాకర్ సార్ बात गाली मोटर लो तिरगड़म वेरू गाली की तिरगड़म बोले तो आवारा जैसा बात हिंदी में ट्रांसपोर्ट होता है, वो आवारा जैसा बात होता है. मिनिस्टर नाट अ दट मच इर्रेस्पांसिबल రెస్పాన్సిబిలిటీ से ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒక బాధ్యతగా పోతా ఉన్నారు. కాబట్టి గాలి మోటార్లు తిరుగుతున్నట్టుగా దీని మీద శ్రద్ధ పెట్టడం వేరు. गाली तिరుగుడు बोले तो ऐसा हवारा जैसा बात होता है, वो बात रिकॉर्ड से निकालिए, नहीं तो वो बात. और एक बात ఇంకొక మాట కూడా సార్ దయచేసి నేను కూడా క్లారిఫికేషన్ తీసుకున్నాను. మేము ఈ ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్కీమ్స్ అన్ని కూడా అధ్యక్ష సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొరకు 2014 నుంచి 23 ఆన్ రికార్డ్ 2014 నుంచి 23 దాకా ఉన్నటువంటి గత ప్రభుత్వం యూసీలు ఇయ్యక మా షేర్ కట్టకపోతే మేము మా ప్రభుత్వం వచ్చిన దాదాపు 3000 కోట్లు కట్టడమే కాక ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే షేర్ స్కీమ్స్ ఉన్నాయో ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్రతి స్కీమ్ కడతా ఉన్నాం. కావాలంటే లెక్కలన్నీ వారికి ఇస్తాం. ఆ విధంగా మేమేదో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ను వాడుకుంటలేమంటారు. ఇవి ప్రతి రాష్ట్రానికి ఇచ్చేటివి, వాటి గురించి లెక్కలు అడిగేటువంటిది కాదు. ప్రత్యేకంగా పక్క రాష్ట్రానికి ఏదైతే ఒక కొత్త నిధులు వస్తూ ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆ నిధులు తీసుకురమని ముందటి నుంచి గొంతు చించుకొని అడుగుతా ఉన్నాం. దాని మీద చొరవ చూపెట్టకుండా మీ మీద కేంద్ర పథకాలు రాష్ట్ర వాటాలు ఇస్తలేమనేటువంటి బదనాం చేయడం అనేటువంటి మంచిది కాదు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నిట్లలో వాటా ఎప్పటికప్పుడు ఒక్క నిమిషం కూడా జాప్యం లేకుండా చేస్తా ఉన్నాం. కాదని రేపు మీరు ఫైనాన్షియల్లో దానికి సంబంధించిన విషయంలో చాలా స్పష్టంగా తీసుకోవచ్చనే మాటను మీ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా గాలి మోటార్ తిరుగుడు నేను గౌరవ మీకు अब हिंदी में समझाने की कोशिश किया गौरव अध्यक्ष. ఈ రోజు మంత్రులు హెలికాప్టర్ తిరుగుతున్నటువంటి మాట వాస్తవమే, కానీ గాలి మోటార్లు తిరుగుతున్నాడు అంటే పర్వాలే. మీకు తెలంగాణ తెలుసు, గాలి తిరుగుతున్నట్టే అవారా తిరుగుడు అంటారు. మంత్రుల్ని గాలి తిరుగుతా ఉన్నారని మాట మాట్లాడుతున్నవాడు దయచేసి రికార్డులను తొలగించాలి, లేకపోతే వారాన్ని దాన్ని ఉపసంహరించుకొని పెద్దరికాన్ని కాపాడుకోవాలని మీ ద్వారా కోరుతున్నా. మీరు రాకముందు ఆ మాట జరుగుతుంది. మంత్రులు కొంత పేర్లు తీసుకొని కూడా గాలికి తిరుగుతూ ఉన్నారు గాలి మోటార్లలో. ఇది తప్పుడు మాట, ఇది మంచిది కాదు సభ్యులకు, సభకు, మంత్రులకు అనే మాట గౌరవం మీ ద్వారా తెలియజేస్తారు. రికార్డులు పరిశీలించి తొలగించబడి విడ్రా మహేశ్వర్ రెడ్డి గారు విడ్రా చేసుకుంటే సంతోషము. అధ్యక్ష, హౌసింగ్ విషయానికి వస్తే గ్రామీణ గృహ నిర్మాణ నిధులు ఏమైనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. 25-26
25-26 ఆది శ్రీనివాస్ గారు. లేదు అధ్యక్ష మీరు మైక్ ఇస్తున్నారు. ఇంతకంటే మీరు ప్యానల్ స్పీకర్గా కౌసర్ మొహిద్దీన్ గారు ఉన్నప్పుడు స్పీకర్ ప్యానెల్లో వారు చర్చ జరుగుతున్నప్పుడు మీరు వచ్చారు. అంతకంటే ముందు ఉప ముఖ్యమంత్రి గారు ఆ పదాలు ఉపసంహరించుకోమని చెప్పి వారు ఖచ్చితంగా బాధ ఆవేదన గౌరవ మంత్రులు వారి సమయాపాలన పట్టి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలను ప్రజలకు తీసుకొని వెళ్ళడానికి సమయాపాలన కూడా అవసరం కాబట్టి వెళ్ళేటువంటి సందర్భం తప్ప వీరు ఆ మాటలు అనడం కరెక్ట్ కాదు. నేను ఇప్పటికే మా మినిస్టర్ పొన్న ప్రభాకర్ గారు రెండోసారి లేచి ఉప ముఖ్యమంత్రి గారు విత్డ్రా చేసుకోమన్నారు, గౌరవనీయులు పొన్న ప్రభాకర్ విత్డ్రా చేసుకోమన్న తర్వాత కూడా విత్డ్రా చేసుకుంటలేదు. ఈ లోపల చైర్లో మారి మీరు వచ్చిన క్రమంలో జరుగుతున్న చర్చను చెప్పే ప్రయత్నం చేస్తూ నేను ఒక 2 అంశాలు ఈ సందర్భంగా చెప్పే ప్రయత్నం చేశాను అధ్యక్ష. ఇప్పుడు నేను స్పీకర్ చైర్ను కూడా తగ్గించే విధంగా కూడా మాట్లాడే విధంగా మేము రాగానే వీరిని పంపిస్తున్నారని చెప్పని కౌసర్ మొయినుద్దీన్ గారి గురించి స్పీకర్ స్థానం తగ్గించే విధంగా మాట్లాడే ప్రయత్నం. గతంలో హరీష్ రావు గారు బాలనాయక్ గారు అక్కడ కూర్చుంటే మీరు రాగానే మీరు వస్తున్నారని చెప్పి స్పీకర్ ప్యానల్ అంటే స్పీకర్ కూడా అంత అధికారం ఉంటుంది అధ్యక్ష. అంతేకాకుండా అవుట్కమ్ బడ్జెట్ కాదు డౌట్కమ్ బడ్జెట్ అంటే వారు మాట్లాడే మాటలు పదే మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఈరోజు డిమాండ్స్ మీద చర్చ అయిపోయింది. ఇది అప్రాప్రియేటెడ్ బిల్లుకు సంబంధించినటువంటి మీరు చెప్పాలి తప్ప ఇది పద్ధతులపై డిమాండ్ కాదు. మీరు సుదీర్ఘంగా ప్రసంగం చేస్తున్నారు. అనేక మంది మాట్లాడాలి, సమయం కూడా చూడండి అని చెప్పంటే కూడా వారు ఈ విధంగా మాట్లాడుతూ 2015 నుంచి కూడా మాట్లాడుతున్న సందర్భం చూస్తారు. 2015 నుంచి మా ప్రభుత్వం లేదా అధ్యక్ష. 2023 తర్వాత 2020 బడ్జెట్ పెట్టినప్పటి నుంచి మేము వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టినాం, ప్రజలకు వాస్తవాలు చెప్పినాం. మరో మాట అన్నారు వారు. ఈరోజు అప్పుల కుప్ప రాష్ట్రంగా ఉన్నటువంటి సందర్భము ప్రతి ఇంట్రెస్ట్కే మీరు పోతుందని చెప్పండి. అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వీరు సరి చేస్తుంది. ఆ 10 ఏళ్ళు కేంద్రం నుండి ఆ ప్రభుత్వాన్ని మందరించలేదు. కానీ ఇప్పుడు మేము చెప్పింది వాళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదే రైతులకు మీరు ఏం చేయలేరు, రైతులకు మీరు ఏం చేయలేరు చెప్పండి. ఈరోజు రైతుల కోసం దేశంలో నల్ల చట్టాలు తెచ్చింది మీరు. ఆ తర్వాత రైతులందరూ ఆందోళన చేస్తే తప్పైంది క్షమించని చెప్పి నల్ల చట్టం రద్దు చేసుకున్నటువంటి మీరు అలాంటి ఈరోజు ఈ విధంగా మాట్లాడుతూ ఈ మంత్రివర్గానికి సంబంధించినటువంటి సభ్యులపైన మాట్లాడినటువంటి మాట కరెక్ట్ కాదు. ఈరోజు వారు సస్పెండ్ చేసినటువంటి మాట మీద కూడా మాట్లాడుతూ దానికి కూడా మా ఉప ముఖ్యమంత్రికి సమాధానం చెప్పి నేను అనుకుంటున్నా ఈరోజు సన్న బియ్యం భోజనం పెడుతున్నామని 3 రోజుల క్రితమే సభలో ప్రకటన లేకపోతే బయట చెప్పడం జరిగింది. ఎక్కడ ఈ హౌస్లో ఉంటే సన్న బియ్యం తినవలసని చెప్పని నిన్న కావాలనే వాళ్ళు గలాట చేసి బయటకు వేరే బయట కూడా చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వాళ్ళు అలాంటి వాళ్ళని పట్టుకొని కూడా వాళ్ళు సస్పెండ్ చేసిన వాళ్ళు గొడవ చేసినటువంటి సందర్భంలోనే తప్ప అది కూడా మనం కావాలని చేసింది కాదు కదా అధ్యక్ష. కాబట్టి ఇది వారు తప్పనిసరిగా మాటలను వారు ఉపసంహరించుకోవాలని చెప్పని నేను కోరుతున్నాను అధ్యక్ష మీ ద్వారా. మహేశ్వర్ రెడ్డి గారు. ఈరోజు హౌసింగ్ విషయానికి వస్తే అధ్యక్ష మహేశ్వర్ రెడ్డి గారు మళ్ళీ ఉపనాయకుడు సార్ ఉపనాయకుడు సార్ గారు ఒక విషయం సార్, స్పీకర్ గారు తెలంగాణ భాషలో గాలి మోటార్లు తిరుగుతారు. నేనేమన్నాను గాలి సార్ 50 లక్షల రూపాయలు మాత్రమే ఈ బడ్జెట్లో కేటాయించారు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమారెడ్డి వెంకరెడ్డి గారు తిరిగేటువంటి గాలి మోటార్ తిరిగే గాలి తిరుగుడికే నేను అన్నమాట. ఎస్ అంటే గాలి మోటార్ తిరిగే తిరుగుడే కదా సార్ అధ్యక్ష. అభ్యంతరం ఒకటే, గాలి మోటార్లు తిరుగుతున్నారు మంత్రులు అంటే మాకు అభ్యంతరంలో తిరుగుతున్నాము. గాలి తిరుగుడు తిరుగుతున్నారు అనేది జనరల్గా తెలంగాణలో గాలి తిరుగుడు ఎవరు అంటారు అధ్యక్ష? హిందీలో మనం ఉర్దూ ఆ వారాకు గుమ్తే బోల్తే అదే దాని డెఫినేషన్ అదే. అది అర్థం చేయకపోతే నీకు మీ గాలి మోటార్లో గాలి తిరుగుడు తిరుగుతారు. గాలి మోటార్ తిరుగుతున్న కాడికి పరిమితం అధ్యక్ష. గాలి మోటార్ తిరుగుతున్నట్టే దానికి మాకు అభ్యంతరం లేదు. గాలి తిరుగుడు తిరుగుతున్నారని వారు కూడా మళ్ళీ అన్నారు కాబట్టి దాన్ని వారు ఉపసంహరించుకోవాలని రికార్డుకే తొలగించడం కంటే ఎక్కువ వారు కూడా కొంత పరివర్తన వారు సీనియర్ సభ్యులు మేము పొరపాటున మాట్లాడదు అనేటువంటి ఒక ఆలోచన వారికి ఉండాలి. వారు మాట్లాడే సబ్జెక్ట్కి ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్తలేం, వారు చెప్పాలి. వారు ఎందుకంటే ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళు లేరు కాబట్టి వాళ్ళ తరఫున మేము అందులో కూడా కొద్దిగా ఎప్పుడు దమ్మొస్తుందంటే కేంద్రం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి హంబి షహన్షా అని చెప్తే వస్తుంది. మీరు పైసలు దేరైతిరి, మీరు ఈ రాష్ట్రం కోసం కొట్లాడారైతిరి. మేము ఇప్పుడే చెప్పినా కదా, కేంద్ర ప్రాయోజిత పథకాలన్నింటికి సంబంధించి ఎక్కడున్నా కూడా తప్పకుండా మేము వాటికి స్కీమ్కు మేము కాంట్రిబ్యూషన్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కట్టినాం అధ్యక్ష. రెడీ టు డిస్కస్ ఆన్ దట్. తర్వాత మీకు తెలుసా సార్, ఇప్పుడు గాలి తిరుగుడు అంటే యూజ్లెస్ తిరుగుడు అన్నట్టు. యూజ్లెస్ అంటే ఏమన్నాడు సార్ ఇంగ్లీష్లో? మీకు యూజ్లెస్ తిరుగుడు సార్, ఆ విధంగా మాట్లాడచ్చు, దాన్ని వాపస్ తీసుకోవాలి కదా.
ఉపయోగం లేని తిరుగుడు అన్నట్టుగా తెలుగులా. గాల్లో తిరుగుడు వేరు, గాలి తిరుగుడు మాదే. అదే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అన్నాను కాదంటే నేను అబద్ధం. ఇప్పుడు నాకు ఇంతమంది కూడా సత్యదూరం చెప్పాల్సిన అవసరం ఏమున్నది అధ్యక్ష? సత్యదూరం చెప్పే అవసరం నాకు ఏమవసరం ఉంది అధ్యక్ష? గాలి మోటార్లో గాలి తిరుగుతున్నారు అని అన్నాడు అధ్యక్ష. ఇది తప్పు అని అంటా ఉన్నాను నేను కూడా ఊరికి అంటే మంచిది కాదు. మహేశ్వర్ రెడ్డి గారు అదే సరే, గాలిలో తిరుగుడు సార్, గాలి తిరుగుడు కాదు, గాలిలో తిరిగిండు సార్. గాలి మోటార్లో గాలిలో తిరిగిండ్రు, దానికోసమే ఖర్చు అయిండొచ్చు, గాలిలో తిరిగిండ్రు సార్. ఇప్పుడు ప్లీజ్ సభా గౌరవాన్ని కాపాడండి సార్. అంతమంది రిక్వెస్ట్ చేసిన సార్ గాలి లేదు సార్, గాలి మోటార్లో స్పీడ్లో మేము కూడా గతంలో ఫస్ట్లో వచ్చినప్పుడు బాగా స్పీడ్గా మాట్లాడుతుంటే కావచ్చు, కొంత అర్థం చేసుకోవాలి సభ గౌరవాన్ని. కాబట్టి నేను వారిని ఏమంటున్నా, మొన్న ఒక మా గౌరవ సభ్యులు మాట్లాడితే పొరపాటున ఏదైనా నోట్లకే పోతే దాని పొరపాటు అంటే మనం ఏ కిరీటాలు పడిపోవు అధ్యక్ష. వారి గౌరవం పెరుగుతుంది సభ పట్ల. అరే కరెక్టే, వారు ఇట్లా తెలంగాణ ప్రజల్లో యూజ్లెస్ తిరుగుతున్నాడు అని అంటే ఏముంది, ఇంగ్లీష్లో ఆయన కొద్దిగా ఇంగ్లీష్ మీడియం కావాలి. అట్లనే మేమంటే గాలి తిరుగుడు అనేది వద్దు, ఉపసంహరించుకోమంటే మేము కొట్లాడుతున్నామా? అది ఫైటింగ్. ఇది డెమోక్రటిక్ సిస్టంలో దాని ప్రకారంగా మంచి సరి చేసుకోమంటే కూడా తప్పైతే అధ్యక్ష. మళ్ళీ లేదు అట్లే గాలిలో తిరుగుతున్నాడు, గాలిలో అది ఎందుకు దానికి మళ్ళీ వక్రం? ఒక్క మాట అవును దేశ్ ఈ సభ్యులకు అగౌరవం అనిపిస్తే వాపస్ తీసుకుంటున్నారు ఒక్క మాట అంటే వారు పెద్ద మేము కూడా సపోర్ట్ కొడతాం మహేశ్వర్ రెడ్డి గారికి. అధ్యక్ష సరే, గాలి కాదు గాలిలో తిరిగిండ్రు సార్. కరెక్షన్, గాలి మోటార్లో గాలిలో కాదు, గాలి కాదు గాలిలో తిరిగిండ్రు సార్. సరే ఓకే, సో గాలిలో తిరిగిండ్రు అనేది మీరు యాక్సెప్ట్ చేయండి అధ్యక్ష. అయితే అంశం గాలిలో తిరిగిండ్రు కదా, తీసుకుంటున్నా అంటే కిరీటం పడిపోతుంది ఏమన్నా? గాలిలో తిరిగినాడు, గాలికి తిరుగుతున్నాడు, తేడా ఉందా లేదా సార్? మీరే చెప్పండి అధ్యక్ష. నేను చెప్పేది మీకు పొరపాటు అనిపిస్తే నన్ను కూడా యాక్సెప్ట్ చేయకండి. గాలిలో తిరుగుతా ఉన్నాడు, గాలికి తిరుగుతా ఉన్నాడు, తేడా లేదా అధ్యక్ష? అభి देखो రాకేష్ రెడ్డి అవరే కాయే మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం సీను 1 మినిట్ మహేశ్వర్ రెడ్డి గారు, అప్రాప్రియేషన్ బిల్లు ఇంపార్టెంట్ బిల్ మీకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ బిల్ ఇది మీకు తెలుసు. దీని లోపల సభా సమయం కూడా వృధా కావద్దు. మీరు ఆ బోర్డుని ఏదైతే ఉన్నదో దాన్ని విరమించుకోండి. ఏముంది దాని లోపల? ఇంతమంది రిక్వెస్ట్ చేసినాక సభ ఉపనాయకుడు, గౌరవ ఉపనాయకుడు చేసే, మంత్రి చేసే, విప్పు చేసే, ప్లీజ్ సార్. గౌరవ స్పీకర్ గారు మీ మీద గౌరవంతో ఒకవేళ గాలి తిరుగుడు అనేది తప్పైతే విత్డ్రా చేసుకుంటాను. గుడ్, కంటిన్యూ. అయితే అధ్యక్ష నేను అధ్యక్ష సబ్జెక్ట్ వెళ్తున్నా అధ్యక్ష, ఇక్కడ విమర్శ చేస్తలేను అధ్యక్ష. దయచేసి మీరు కూడా చూసుంటారు, నేను ఇప్పుడు కూడా ఈ సబ్జెక్టులో అధ్యక్ష హౌసింగ్ విషయంలో అధ్యక్ష 25-26 బడ్జెట్లో అధ్యక్ష పేదల ఇళ్ల కోసం అధ్యక్ష 2025-26లో 1400 కోట్లు కేటాయించారు అధ్యక్ష. ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరి మీ అధికారులు కూడా దయచేసి వినాలి అధ్యక్ష. మరి ప్రగతి పద్ధతిలో అది 0 చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ప్రగతి పద్ధతిలో 0 చూపిస్తూ ఉన్నారు. అనెక్జర్ 7 ఐ హావ్ గాట్ దిస్ అనెక్జర్ విత్ మీ. అంటే గ్రామీణ ప్రాంతంలో ₹1 కోసం కూడా ఇళ్ల కోసం ఖర్చు పెట్టలేదా? మరి ప్రగతి కోట్లు ఏమైపోయినాయి? మీరు రివైజ్ ఎస్టిమేషన్లో మీరు చూపించినటువంటి 14 బడ్జెట్ ఎస్టిమేషన్లో చూపించినటువంటి 1400 కోట్లు ప్రగతి పద్ధతికి వచ్చేసరికి 0 ఎట్లా అయిపోయిందో నేను మీ ద్వారా మరి ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనేకమైనటువంటి డిస్క్రిపెన్సీస్ నేను చెప్తాను అధ్యక్ష. అయితే ఇప్పుడు నేను పిఎంఏవై గ్రామీణ్ కింద మార్చేసి ప్రభుత్వ వాటా 0 అధ్యక్ష. 24-25లో మీరు నిర్మించినటువంటి ఇండ్లు 7,220 మాత్రమే అధ్యక్ష. ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది 24-25లో అధ్యక్ష 3,64,794 ఇండ్లు అధ్యక్ష. కానీ నిర్మించిన కేవలం 7,220 అధ్యక్ష. 25-26లో అధ్యక్ష మన ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది అధ్యక్ష, చాలా బ్రహ్మాండంగా పేదలకు ఇండ్లు కట్టాలనే ఉద్దేశంతో మంచి టార్గెట్ పెట్టుకున్నారు అధ్యక్ష. 4,08,724 అధ్యక్ష. కానీ నిర్మించిన ఇండ్లు కేవలం 27,765 మాత్రమే అధ్యక్ష.
అంటే 6.7% హౌసెస్ వర్ బీన్ కంప్లీటెడ్ అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష. 26-27 సంవత్సరానికి వస్తే అధ్యక్ష టార్గెట్ 6,36,879 ఇండ్లు మళ్ళీ ప్రపోజ్ చేశారు అధ్యక్ష. మరి ఈ లెక్కతోటి మీరు 3 లక్షలు 4 లక్షలు ప్లస్ 6 లక్షలు దాదాపు 13 లక్షల ఇండ్లు మీరు చూపిస్తా ఉన్నారు బడ్జెట్లో. కానీ మీరు నిర్మాణం చేసింది కేవలం 7,220 ప్లస్ 27,765. మరి ఈ టార్గెట్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష మీరు కేటాయించినటువంటి బడ్జెట్ గతంలో 7,000 కోట్లు మీరు కేటాయిస్తే అధ్యక్ష దాన్ని తగ్గించి 5,420 కోట్లకు తగ్గించి మరి ఇంత పెద్ద టార్గెట్ ఎట్లా అచీవ్ అవుతారో, ఇంత పెద్ద టార్గెట్ ఎట్లా రీచ్ అవుతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష పేదల కోసం. బ్రీఫ్లో నేను ఐఎమ్ నాట్ టేక్ మచ్ టైమ్స్. అంటే పేదల కోసం నిర్మాణం చేయాలనుకున్నటువంటి ఈ బడ్జెట్ అలొకేషన్లో మీరు 7,000 కోట్ల నుంచి 1,690 కోట్లు తగ్గించి 5,420 కోట్లు పెట్టి మీరు చెప్పినటువంటి టార్గెట్ని ఏ రకంగా రీచ్ అవుతారో మరి సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హెల్త్ విషయంలో అధ్యక్ష ఈరోజు ఆరోగ్య రంగంలో బడ్జెట్ అంత నాకు పొందనే లేదు అధ్యక్ష. అమ్మ ఒడి మదర్ అండ్ చైల్డ్ కిట్ అధ్యక్ష అది నిలిపేసిండ్రు. గర్భిణీ స్త్రీలకు వాహనం ఇచ్చి పుట్టిన బిడ్డకు కావాల్సిన పౌష్టికారం హైజీన్ కిట్లను లాగేసుకున్నారు. విద్యార్థులకు బస్ పాస్ ఇచ్చి పుస్తకాలు పుచ్చుకున్నట్టు ఉంది అధ్యక్ష. ఇది అంతే కదా అధ్యక్ష. కంటి వెలుగులేని పాలన, విజన్ లేని ప్రభుత్వం, గ్రామీణ ప్రాంతంలో వేలాది మంది పేదలు వృద్ధులు కంటి పరీక్షకు కూడా నోచుకునే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈరోజు నేషనల్ కమ్యూనికబుల్ డిజీజ్ అందరికీ ఉపయోగపడేటువంటి అంశం నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇవన్నీ కూడా మరి అధ్యక్ష అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటి, డిసిఎస్ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మ్యాచింగ్ ఫండ్స్ ఇంకా ఇవ్వకపోవడం వల్ల భయంకరమైనటువంటి గణాంకాలు బయటకు వచ్చాయి అధ్యక్ష. 2026 డేటా ప్రకారం మన తెలంగాణలో నిశ్శబ్ద మహమ్మారి సైలెంట్ ఎపిడమిక్ ఈరోజు విరుచుకుపడుతుంది అధ్యక్ష. మధుమేహం 14 లక్షల మందికి పైగా డయాబెటీస్, 26.9 లక్షల మందికి హైపర్ టెన్షన్, క్యాన్సర్ కళ్ళులో మన రాష్ట్రంలో 55% నుంచి 62% కేసులు నేరుగా 4వ స్టేజ్లో బయటపడుతున్నట్టు వాస్తవం. మరి ఎందుకంటే ప్రభుత్వంలో స్క్రీనింగ్ సెంటర్స్ లేవు, ప్రభుత్వంలో మరి ఎలాంటి కూడా ఎక్విప్మెంట్ లేకపోవడం వల్ల మరి ఇంత పెద్ద ఎత్తున సైలెంట్ ఎపిడమిక్ ఈ రాష్ట్రంలో విర్రవీగుతూ ఉంటే దానికి కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్స్ లేక మరి నిధులు రాక మీరు అలొకేట్ చేసినటువంటి బడ్జెట్ 7% తగ్గించి ఏ రకంగా మీరు మెడికల్ అండ్ హెల్త్ కేర్ తీసుకుంటున్నారో మరి దయచేసి మీరు సభ ద్వారా దీనికి ఆన్సర్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఈరోజు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ విషయానికి వస్తే అధ్యక్ష ఈరోజు 53% ఫ్యాకల్టీ షార్టేజ్ ఉంది అధ్యక్ష. ఈరోజు ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో భారతదేశంలో 1:10, 1:14 ఉంటే మన రాష్ట్రంలో 1:25 అధ్యక్ష. మెడికల్ విద్యార్థులకు ఫ్యాకల్టీ ఉండరు, హాస్పిటల్లో సరిపడా డాక్టర్స్ ఉండరు, ఫెసిలిటీ ఉండవు, ఆఖరికి మందులు లేక ప్రిస్క్రిప్షన్ రాసి వదిలేస్తున్నారు అధ్యక్ష. హెల్త్ బడ్జెట్ 4.22% తగ్గించి ఇది దేశంలోనే లోయెస్ట్ బడ్జెట్ అలొకేషన్ అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి హెల్త్ కేర్ని మరి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో దీనికి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఇది వంచన కాదా అధ్యక్ష? మరి ఇది ఈరోజు మీరు పద్ధతులు చూస్తూ ఉంటే అధ్యక్ష ఈరోజు బీసీ కార్పొరేషన్ మా అన్న పొన్నం ప్రభాకర్ గారు నా మిత్రులకు కూడా నేను ఒకసారి మరి క్లారిఫికేషన్ అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు అదృశ్య కార్పొరేషన్ల పేరు మీద కాగితం మీద కనబడతా ఉన్నాయి, నిధులు ఖాతాలు కనబడతలేవు అధ్యక్ష. అనేకమైనటువంటి కులాల పేరు మీద మనం కార్పొరేషన్లు పెట్టుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు సంత్ సేవాలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్, మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్. అధ్యక్ష సంత్ సేవాలాల్ కార్పొరేషన్కి ఎక్కడ కూడా నిధులు కేటాయించినట్టుగా ఏ పుస్తకంలో కనబడతలేదు అధ్యక్ష. 0 అలొకేషన్. కొమరం భీం కార్పొరేషన్ 0 అలొకేషన్, ఏకలవ్య కార్పొరేషన్ 0 అలొకేషన్, మాల కార్పొరేషన్ 0 అలొకేషన్, మాదిగ కార్పొరేషన్, ఇలాగా మహనీయుల పేర్లు పెట్టుకున్నటువంటి అనేకమైనటువంటి కార్పొరేషన్లకు అధ్యక్ష 0 అలొకేషన్స్ తోటి మీరు ఏం చెప్పదలుచుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష బీసీ కులాల అనేకమైనటువంటి మనము మరి సంఘాలు పెట్టుకొని సంస్థలు పెట్టుకొని వాటిని అనాథలుగా వదిలేసినటువంటి సంఘట వడ్డెర, కృష్ణ బలిజ, వాల్మీకి బోయ, భట్రాజు, మేదర, విశ్వ బ్రాహ్మణ, కుమ్మరి ఇలా ప్రతి కులానికి బోర్డు తగిలించుకొని గౌడ, సాగర ఉప్పెర, ముదిరాజ్, యాదవ, కాపు, పద్మశాలి, పెరక, లింగాయత్, మేరా, గంగపుత్ర ఇలాంటి
అనేకమైనటువంటి కార్పొరేషన్లు పెట్టాం అధ్యక్ష. అన్నిటికీ పెట్టారు కదా, నిధులు మాత్రం అధ్యక్ష ఎక్స్పెండిచర్ లేదు అధ్యక్ష. 50 కోట్లు మరి పెట్టినట్టుగా పెడతారు, అవి ఏ కొరకు ఏ మేరకు సరిపోతాయో తెలియదు. మరి దాంట్లో అలొకేట్ చేసినటువంటి నిధులు ఎక్కడా ఖర్చు చేయరు అధ్యక్ష. మరి ఈ రకంగా మరి ఎంబీసీ జాతులు, సంచార జాతులు మర్చిపోయినటువంటి పౌరులు కూడా మీరు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటారు కదా అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, పాక్షిక సంచార జాతులు కానీ మరి సంచార జాతులు కానీ ఈరోజు వారి పరిస్థితి, మరి వారికి ఇక్కడ కూడా పథకాలు లేవు, నిధులు లేవు అధ్యక్ష. మరి బడ్జెట్లో ఎస్సీ సంక్షేమ శాఖ వెల్ఫేర్కి 16,446 కోట్లు మన గత బడ్జెట్లో ఇస్తా అధ్యక్ష. ఈసారి 11,784 తగ్గించి 28% తగ్గించి ఏ రకంగా మీరు వెల్ఫేర్ స్కీమ్ని మరి ప్రజలకు ఇస్తారో దానికి దయచేసి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎస్టీ సంక్షేమానికి 9,510 కోట్ల నుండి 7,937 కోట్లకు తగ్గించి 16% కోత విధించారు అధ్యక్ష. బీసీ సంక్షేమానికి గత ఏడాదితో పోలిస్తే 202 కోట్లు తగ్గించారు అధ్యక్ష. ఈరోజు నేను మరి ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, బయట ఫిజికల్ అట్రాసిటీ కానీ మన హౌస్లో మాత్రం ఈరోజు బడ్జెట్లో ఫిజికల్ అట్రాసిటీ నడుస్తూ ఉంది అధ్యక్ష. ఈ రకంగా మీరు నంబర్స్ తోటి అట్రాసిటీస్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి హామీల గురించి నేను అడుగుతలేను, అనేకమైనటువంటి మీ మేనిఫెస్టో గురించి నేను ఎక్కడ మాట్లాడతలేను అధ్యక్ష. మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు ఉన్నాయి, మేనిఫెస్టోలో అనేకమైనటువంటి గ్యారంటీలు ఉన్నాయి అధ్యక్ష. నేను అవేమీ మాట్లాడతలేను అధ్యక్ష. మీరు బడ్జెట్లో అలొకేట్ చేసినటువంటి సంఖ్యలు, మీరు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి డిమాండ్ పుస్తకాలకు, మరి మీరు ఇచ్చినటువంటి పదులకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి మీరు ప్రొవైడ్ చేసినటువంటి పుస్తకాల్లోనే నేను చూసి మరి ఈ అంకెలు మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఏ రకంగా మీరు మరి మిస్ మ్యాచ్ చేస్తూ ఉన్నారో, మీరు నంబరింగ్ గేమ్ మరి చూపిస్తూ ఉన్నారో, అది మరి నిజంగా కూడా ఇది హౌస్ని మిస్లీడ్ చేయడం కాకపోతే మరేందని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ అధ్యక్ష గత ఏడాది 5,850 కోట్లు ఉంటే అధ్యక్ష ఈసారి 3,143 కోట్లకు తగ్గించి 46% కోత విధించి ఏ రకంగా మహిళా సంక్షేమానికి మీరు మరి మేలు చేస్తారు, ఏ రకంగా మహిళా సంక్షేమానికి ఇచ్చినటువంటి అనేక మరి హామీలు నెరవేరుస్తారు. మహాలక్ష్మి 2,500 బడ్జెట్లో ఎక్కడ మాట్లాడేది, సున్నా కేటాయింపులు. వృద్ధులు వితంతులకు 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పి అది ఎక్కడ అటకెక్కించారు. విద్య చివరి ఆశ అధ్యక్ష, విద్య విషయంలో కూడా 2 విషయాలు చెప్తాను అధ్యక్ష. బడ్జెట్లో 7%, 9% నుంచి 7% తగ్గించి దేశంలోని అత్యంత తక్కువైనటువంటి బడ్జెట్ అలొకేషన్ అధ్యక్ష. ఈరోజు ఎస్సీ ఎస్టీ ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ నిధులు విడుదల చేయలేదు, ఫీ రియంబర్స్మెంట్కి నిధులు లేవు, రాజీవ్ యువ వికాసం అని చెప్పి రూపాయి ఖర్చు చేయలేదు, దాడులకు గురైన ఎస్సీ ఎస్టీ బాధితులకు ఇచ్చే పరిహారం రాష్ట్ర షేర్ ఇవ్వలేదు. మరి ఈ రకంగా మరి దళిత బంధు ఒక పెద్ద మోసం అయిపోయింది అధ్యక్ష. గత ఏడాది 2025-26లో దళిత బంధుకి 1000 కోట్లు పెట్టి మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్లు 500 కోట్లకు సవరించి చివరకు ప్రభుత్వం ఖర్చు చేసింది ఎంతనో మరి సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మరి ఈసారి అది అనెక్సర్ 8 సార్, సోర్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అవుట్కమ్ బడ్జెట్ 26-27 పేజ్ నంబర్ 53లో మీరు ఇచ్చినటువంటి మరి మెటీరియలే, మీరు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు చేతిలో నిధులున్న 1 రూపాయి కూడా ఖర్చు చేయకపోవడం ఇది నిర్లక్ష్యం కాదు అధ్యక్ష, ఇది క్రిమినల్ అపతి అధ్యక్ష. ఈ బడ్జెట్ తెలంగాణ బీసీ ఎస్టీలకు మరి జరుగుతున్నటువంటి ఫిజికల్ అట్రాసిటీగా నేను మరి వర్ణిస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, మరి టెంపుల్ విషయంలో కూడా యాదగిరి గుట్టకి 0 కేటాయింపులు, తెలంగాణలో గర్వకారణమని చెప్పుకునేటువంటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మరి మీరు నిధులు కేటాయించలేదు. లెక్కలు చూస్తే 24-25లో 200 కోట్లు చెప్పి 50 కోట్లే ఖర్చు పెట్టారు. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు అవుట్కమ్ బడ్జెట్ డిమాండ్ నంబర్ 26 కేవలం 5% కామన్ గుడ్ ఫండ్ CGF మాత్రమే తీసుకుంటామని చెప్పి క్షేత్ర స్థాయిలో అడ్మినిస్ట్రేటివ్ ఛార్జీలు, ఆడిట్ ఫీజులు, నిధుల మళ్లింపు పేరుతో ఆలయాల ఆదాయంలో దాదాపు 30% మీరు వాడుకుంటున్నారంటే మరి ఇది వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు పక్క రాష్ట్రంలో సార్ ఒక 20 minutes క్లోజ్ చేస్తారు, ఓన్లీ 20 minutes సార్. రోజులు సార్, ఇప్పటికే 40 minutes మాట్లాడింది. బీజేఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం, ఏదైనా విషయం ఉంటే స్పష్టంగా క్రిస్ప్గా వాస్తవాలు మాట్లాడితే 1 గంట మాట్లాడండి, 2 గంటలు మాట్లాడండి, 3 గంటలు మాట్లాడండి. ఒకటే విషయం చెప్తా ఉన్నారు అధ్యక్ష, మేము చెప్పింది
మా ప్రభుత్వం డిమాండ్స్కి సంబంధించిన అంశం ప్రతి సబ్జెక్టు సంబంధించి కానీ అంతఃపూర్వకం కానీ వివిధ అంశాలపై సమాధానం చెప్పినాం. మళ్ళా తిరిగి అదే అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ప్రజలందరికీ కూడా చెప్పి మహేశ్వర్ రెడ్డి గారికి వినబడతలేదో కావచ్చు కానీ ప్రజలకు అందరికీ కూడా తెలిసింది. మళ్ళొక్కసారి చెప్పమంటే చెప్తాం. ఇప్పటికే దాదాపు 50 నిమిషాలు మాట్లాడిన అధ్యక్ష, దాదాపు 50 మినిట్స్ మాట్లాడిన అధ్యక్ష. నేను దయచేసి కోరుతా ఉన్నా మహేశ్వర్ రెడ్డి గారిని అప్రాప్రియేషన్ మీద మాట్లాడండి. ఇప్పుడు డిమాండ్స్ అయిపోయాయి, అప్రాప్రియేషన్ మీద సంబంధించిన అంశం విషయంలో మాట్లాడమన్నాడు అధ్యక్ష. ఇప్పుడే 50 నిమిషాలు అయింది అధ్యక్ష. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ ప్రస్తావన చేయాలి అప్రాప్రియేషన్ బిల్లు. దాని తర్వాత కౌన్సిల్ కూడా పోయేది ఉంది అధ్యక్ష. అక్కడ ఉన్న గౌరవ శాసన మండలి సభ్యులు కూడా వేచి చూస్తూ ఉన్నారు. కంక్లూడ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. 2 నిమిషాల్లో వారిని కంక్లూడ్ చేయాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం. మహేశ్వర్ రెడ్డి గారు.